శ్రీకృష్ణుడు ఆనందం 16,000 మంది గోపికలు పిల్లన గ్రోవి మాత్రమే కాదు, గాంధారి శాపంతో చివరి క్షణంలో పక్కన ఎవరూ లేకుండా అడవిలో ఒంటరిగా మరణించిన వాడు శ్రీకృష్ణుడు. 5-6 రోజుల వరకు కూడా అతని పార్థివ దేహం ఎవరికీ దొరకలేదు. అందుకే అతను కర్మని నమ్ముతాడు. అంతెందుకు, త్రేతాయుగంలో రాముడు చెట్టు చాటు నుండి వాలిని చంపితే అదే వాలి ద్వాపర యుగంలో వేటగాడిగా మారి శ్రీకృష్ణుని మరణానికి కారణమయ్యా. అందుకే శ్రీకృష్ణుడు కర్మని నమ్ముతాడు. ఒక మనిషి తనకు వచ్చే కష్టాలను ఎలా అధిగమించాలో భగవద్గీత ద్వారా చెప్పిన గురువు శ్రీకృష్ణుడు. ద్వారకను నిర్మించిన నిర్మాత శ్రీకృష్ణుడు. 16,000 మంది గోపికలు మాత్రమే కాదు శ్రీకృష్ణుడు అంటే. ఎన్నో కష్టాలను కన్నీటి బొట్టు రాల్చకున్న చిరునవ్వుతో అధిగమించిన వాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే ఒక ఆదర్శమైన స్నేహం. అందుకే మనం అందరం శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకొని జీవించాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.